రీసెంట్ గా బ్రెజిల్ లో జరిగిన సీసీఎక్స్పీ ఫుటేజ్ తో పాటు కొన్ని ఫిల్మ్స్ కి అయితే మార్వెల్ నుండి టెస్ట్ స్క్రీనింగ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆ టెస్ట్ స్క్రీనింగ్స్ నుండి రివ్యూస్ తో పాటు ప్లాట్స్ కూడా లీక్ అవుతూ ఉంటాయి అనమాట. ఈవెన్ పోస్ట్ క్రెడిట్స్ కూడా. మొన్న బ్రెజిల్ సీసీఎక్స్పీ ఈవెంట్ నుండి అయితే కొన్ని ట్రైలర్స్ ని రిలీజ్ చేశారు. కాకపోతే ఫ్యాంటాస్టిక్ ఫోర్ ని ఆ ఈవెంట్ లో ఒక ఫుటేజ్ అయితే మాత్రం చూపించారంట ట్రైలర్ టైప్ లో. ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్ లో చూపించిన ఫుటేజ్ కొద్దిగా మిక్స్ అయి ఉందంట ట్రైలర్ లోని. అకార్డింగ్ టు ది డిస్క్రిప్షన్ ఈ ఫిలిం మోస్ట్లీ మల్టీవర్స్ ని బేస్ చేసుకుని ఉండబోతుందని చెప్పి, దాంతో పాటు ఆల్రెడీ వాళ్ళు స్పేస్ లోకి వెళ్ళబోయే ఫుటేజ్ గానీ అండ్ వీళ్ళ టీం అంతా కూడా ఒక ఫ్యామిలీ బాండ్ లో కలిసి డిస్కషన్స్ చేసుకోవడం గానీ, ఇక గెలాక్టస్ యాజ్ యూజువల్ గా మనకి ప్రీవియస్ ఈవెంట్ లో చూపించిన ఫుటేజ్ లానే ఉందంట. ఇంతవరకు ఒక అఫీషియల్ టీజర్ గానీ క్లిప్ గానీ ఫిలిం కి సంబంధించి రివీల్ అవ్వలేదు. కానీ సీసీఎక్స్పీ ఈవెంట్ ద్వారా అయితే మాత్రం లీక్ అయిన ఫుటేజ్ గానీ ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ ద్వారా మనకైతే తెలుస్తుంది అనమాట. ముందు ఈవెంట్ లో చూపించిన ఫుటేజ్ ఆల్మోస్ట్ చాలా మంది ఓన్లీ ఈ ఈవెంట్ గురించి షూట్ చేసింది మాత్రమే, ఫిలిం లో ఇది ఉండదు అని చెప్పి అన్నారు. కానీ రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫుటేజ్ కొద్దిగా యాడ్ అయిందంటే ఖచ్చితంగా అది ఫిల్మ్ లో కూడా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ న్యూ ఫుటేజ్ లో కూడా గెలాక్టస్ సీన్ ఉందంటే దాన్ని మళ్ళీ రీషూట్ చేసి రీఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. సీజీఐ తోటి కూడుకున్నది కాబట్టి ఆ ఒక్క షాట్ మళ్ళీ సేమ్ గా వాడుతున్నారంటే ఫిల్మ్ లో ఖచ్చితంగా అది ఉండొచ్చు. సీజీఐ వర్క్ కూడా ఆల్మోస్ట్ పెట్టారు కాబట్టి ఇంకా త్వరలోనే ఈ ఫిల్మ్ యొక్క షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ కొన్ని సెట్ ఫోటోస్ ద్వారా వీడియోస్ ద్వారా ఈ ఫిల్మ్ లో ఉండబోయే విలన్స్ గురించి ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లోనే చేశాను కదా. కానీ ఇప్పుడు జరిగిన టెస్ట్ స్క్రీనింగ్ ద్వారా చాలా డీటెయిల్స్ రివీల్ అయ్యాయి అనమాట. కంప్లీట్లీ ప్లాట్ అండ్ పోస్ట్ క్రెడిట్స్ గురించి. అసలు ఈ టెస్ట్ స్క్రీనింగ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది హాలీవుడ్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి. లేదు బ్రో మొదటిసారి వింటున్నామంటే, హాలీవుడ్ లో చాలా ఫిల్మ్స్ కి విఎఫ్ఎక్స్ కంప్లీట్ అవ్వక ముందే షూటింగ్ అయిన రా ఫుటేజ్ ని ఈ టెస్ట్ స్క్రీనింగ్ ద్వారా ఎడిట్ చేసి చూపిస్తారనమాట. ఎక్కడైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తున్నా, లేదంటే ఈ సీన్ బాలేదు దీన్ని రీషూట్ చేయాలి, ఇది బాలేదు కట్ చేయాలి అనే టైప్ ఆఫ్ డిసిషన్స్ గురించి పెద్ద పెద్ద ఫిల్మ్స్ అయితే హాలీవుడ్ లో ఈ విధంగా టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంటుందన్నమాట. ఆ టెస్ట్ స్క్రీనింగ్ లో కొన్ని ఫిల్మ్స్ కి విపరీతంగా నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది, కొన్ని ఫిల్మ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన ఫిలిం రీషూట్ చేయడం కానీ మళ్ళీ కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం కట్ చేయడం ఈ విధంగా జరుగుతుంటుంది అనమాట. ప్రస్తుతానికి ఈ ఫిల్మ్ యొక్క టెస్ట్ స్క్రీనింగ్ గురించి రియాక్షన్స్ రివ్యూస్ ఎక్కడున్నాయో క్లియర్ గా నేనైతే చూడలేదు, కానీ ఈ లీక్స్ గురించి అయితే మాత్రం చూశాను. థండర్బోల్ట్స్ ఫిల్మ్ కి సంబంధించి అంత మిక్స్డ్ రెస్పాన్స్ ఎక్కడ చూడలే, కొద్దిగా పాజిటివ్ గానే చూశాను. కానీ క్యాప్టెన్ అమెరికా 4 యొక్క ఆ టెస్ట్ స్క్రీనింగ్ మోస్ట్లీ మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్ విషయానికి వస్తే ఈ స్క్రీనింగ్ ద్వారా అఫీషియల్ ప్లాట్ సినాప్సిస్ రివీల్ అయిందనమాట. ఆ అఫీషియల్ ప్లాట్ సినాప్సిస్ ప్రకారం వీళ్ళు నలుగురు కూడా ఒక ఫ్యామిలీ బాండ్ లాగా కనెక్ట్ అయి ఉంటారు. అండ్ మోస్ట్లీ ప్లాట్ అనేది ప్రీవియస్ ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్స్ కి బాగా సిమిలర్ గా ఉందన్నమాట. ఈ నలుగురు ఒక ఫ్యామ్ లాగా టీమ్ సూపర్ హీరో టీమ్ అప్ అవుతారనమాట. ఎర్త్ కి ఉండబోయే పెద్ద థ్రెట్ అదే సిల్వర్ సర్ఫర్ అండ్ గెలాక్టస్ నుండి అయితే మాత్రం సేవ్ చేయడానికి చేసే ప్రయత్నం వీళ్ళ యూనివర్స్ అనేది 1960s లోని ఫ్యూచరిస్టిక్ సెటప్ లో ఉంటుంది. అది కంప్లీట్లీ ఎర్త్ 616 MCU కాదు, వేరే ప్యారలల్ యూనివర్స్. ఆ ప్యారలల్ యూనివర్స్ లో 1960s టైమ్ లైన్ లో మొత్తం ఫ్యూచరిస్టిక్ సెటప్ లోని వీళ్ళకి వచ్చే పవర్స్ నుండి వీళ్ళ ప్లానెట్ ని సేవ్ చేసుకునే లాంటి ప్లాట్ అనమాట. ఒకవేళ ఆర్జిన్ ఈవెంట్స్ గానీ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా అలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ పెడితే రొటీన్ వైబ్స్ వస్తాయి. అండ్ డాక్టర్ డూమ్ ఆర్జిన్ ని కూడా ఖచ్చితంగా వీళ్ళతో కలిపే చూపించాలన్నమాట. అయితే ఈ ప్లాట్ లో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏంటంటే రెగ్యులర్ గా గెలాక్టస్ నుండి వీళ్ళు ఎర్త్ ని వాళ్ళ యూనివర్స్ ని సేవ్ చేయడం మాత్రమే కాకుండా ఒక స్ట్రాంగ్ పర్సనల్ మోటివ్ కూడా ఉంటుందంట. గెలాక్టస్ కి వీళ్ళ దగ్గర నుండి ఒక ఇంపార్టెంట్ థింగ్ కావాలంట, అది బాగా పర్సనల్ అండ్ ఎమోషనల్ థింగ్ అని కూడా ప్లాట్ సినాప్సిస్ లోని ఉంది. ఎస్, వీళ్ళు రెగ్యులర్ గా ఒక టీమ్ అయ్యేలాంటి ప్రొఫెషనల్ టీమప్ సూపర్ హీరో టీమప్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ బాండ్ లాగా బాగా దగ్గర కనెక్షన్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ ఫిల్మ్ లో మనకి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ క్యారెక్టర్ ని చూపించబోతున్నారు. ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ రీడ్ రిచర్డ్స్ యొక్క కొడుకు అనమాట. రీడ్ రిచర్డ్స్ కి సూజన్ స్టామ్ కి పుట్టబోయే ఈ కొడుకు క్యారెక్టర్ ని ఈ ఫిల్మ్ లో చూపించబోతున్నారు. కామిక్స్ లో ఈ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ మ్యూటెంట్. అవును, ఈ క్యారెక్టర్ ఒక మ్యూటెంటే. ఆల్మోస్ట్ రియాలిటీనే బెంచ్ చేయగలిగేంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. అయితే ఈ కిడ్ ఫిల్మ్ స్టార్టింగ్ లోనే పుడతాడు. అది స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత పుడతాడా, లేదంటే స్పేస్ నుండి వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత పవర్స్ తో ఉన్నప్పుడు పుడతాడా అనేది చూడాలి. మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ క్యారెక్టర్ ఉంటుందని మాత్రమే చెప్పారు. ఎప్పుడు పుడతాడో ఏ సీన్ లో పుడతాడో ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. ఇక్కడ మనం చూస్తున్న సెట్ ఫోటోస్ ద్వారా వెనెసా కర్బీ సూజన్ స్టామ్ గా తన చేతిలో ఒక బేబీని హోల్డ్ చేస్తుంది. ఈ బేబీయే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఆల్మోస్ట్ టీనేజ్ కి వచ్చేసరికి ఈ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అయిపోతుంది అనమాట. చాలా పవర్స్ తోటి వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ మ్యూటెంట్ అని చెప్పాలంటే చాలా మంది మోస్ట్ పవర్ఫుల్ మ్యూటెంట్ ఈ క్యారెక్టర్ అని కూడా కన్సిడర్ చేస్తారు. న్యూ యూనివర్సెస్ ని క్రియేట్ చేస్తూ రియాలిటీనే బెండ్ చేయగలిగే అంత పవర్స్ ఉన్న ఈ క్యారెక్టర్ కామిక్స్ లో మాత్రం గెలాక్టస్ చేత ఫాస్ట్ గా బ్రెయిన్ వాష్ అయిన మూమెంట్ కూడా ఉంటుందన్నమాట. అంటే చాలా ఈవిల్ విలన్స్ కి ఈవిల్ క్యారెక్టర్స్ కి ఒక ఎలైలా కూడా మారుతాడనమాట ఈ ఫ్రాంక్లిన్. దాని ద్వారా తన పవర్స్ ని వాళ్ళు ఒక బ్యాడ్ థింగ్స్ కి వాడుకునే లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఒకనొక సిచ్యువేషన్ లోని కామిక్స్ లో గెలాక్టస్ చనిపోయిన తర్వాత ఫ్రాంక్లిన్
తన పవర్స్ తో గెలాక్టస్ ని తిరిగి బ్రతికిస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో మ్యాడ్ సెలిస్టియల్స్ ని కూడా ఎదుర్కొంటారు. ఆ విధంగా గెలాక్టస్ కి ఒక అలై అవుతాడు ఫ్రాంక్లిన్. అసలు గెలాక్టస్ మోటివ్ ఏంటి? ప్లానెట్ ఈటర్. చాలా వరకు గ్రహాలని తింటూ ఉంటాడు అనమాట. తన ఆకలి గాని తన పవర్ ని గాని అలా మెయింటైన్ చేయాలంటే గ్రహాలని తినక తప్పదు. మొత్తం రియాలిటీనే బెండ్ చేసి మొత్తం ఒక కొత్త యూనివర్సెస్ ని క్రియేట్ చేయగలిగే పవర్స్ ఉన్న ఫ్రాంక్లిన్ ఖచ్చితంగా గెలాక్టస్ ఆకలికి ఖచ్చితంగా పనికొస్తాడు. అందువల్లనే బ్రెయిన్ వాష్ చేసి తన ద్వారా గెలాక్టస్ కి ఎంతో యూజ్ ఉంటుంది కదా. ఆ విధంగా రివీల్ అయిన ప్లాట్ సినాప్సిస్ ప్రకారం ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఫ్యామిలీకి ఈ టీమ్ కి రీడ్ రిచర్డ్స్ కొడుకు ఫ్రాంక్లిన్ ఒక ఫ్యామిలీ లాంటి వాడు. సో వాళ్ళకి కావాల్సిందే ఇప్పుడు గెలాక్టస్ కి కూడా కావాలంటే ఇది ఒక పర్సనల్ మ్యాటర్ ఖచ్చితంగా అవుతుంది కదా ప్లాట్ లో మెన్షన్ చేసినట్టు. అండ్ ఆల్రెడీ లీక్ అయిన సెట్ ఫోటోస్ సెట్ వీడియోస్ ద్వారా మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు కూడా గెలాక్టస్ దగ్గర సిల్వర్ సర్ఫర్ నే మెయిన్ గా చూపిస్తుంటారు. కాకపోతే ఈసారి ఫ్రాంకీ రే నోవా క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ది విలన్ క్యారెక్టర్ గా ఫిల్మ్ లో కనిపించబోతున్నట్టు మనకి ఇదివరకే రివీల్ అయిన సెట్ ఫోటోస్ సెట్ వీడియోస్ ద్వారా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఎప్పుడు గెలాక్టస్ ఒక ప్లానెట్ ని గానీ తనకి కావాల్సింది దేన్ని టార్గెట్ చేసినా ముందు సిల్వర్ సర్ఫర్ వెళ్తాడు. ఆ విధంగా ఈ కిడ్ యొక్క కేపబిలిటీ తన పవర్స్ ని తెలుసుకున్న తర్వాత ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ద్వారా ఎంతో అవసరం ఎంతో యూజ్ మనకుందని రిలీజ్ అయిన గెలాక్టస్ ముందుగా ఫ్రాంకీ రేని దాంతో పాటు సిల్వర్ సర్ఫర్ ని పంపించొచ్చు. అలానే రివీల్ అయిన ఫస్ట్ లుక్ లోని గెలాక్టస్ చాలా పెద్ద సైజ్ లో ఉంటాడు. ఆల్మోస్ట్ గ్రహాన్ని తినేసంత గెలాక్టస్ మనకి ఇక్కడ ఎర్త్ మీద ఒక బిల్డింగ్ ని చూస్తున్నట్టు ఒక నార్మల్ జాయింట్ షేప్ లోనే ఉన్నాడు అనమాట ఫస్ట్ లుక్ లో. తన బిల్డింగ్ లో ఎవరిని వెతుకుతున్నాడు? చాలా మంది ఫెంటాస్టిక్ ఫోర్ ని ఆ బిల్డింగ్ లో వెతుకుతున్నాడు గెలాక్టస్ అని అన్నారు. మరికొంతమంది ఇది నార్మల్ గా ఆ ఈవెంట్ గురించి చూపించిన ఫుటేజ్ కదా ఫిల్మ్ లో ఉండకపోవచ్చు అన్నారు. కానీ తర్వాత కూడా ఈ ఫుటేజ్ ని సీజీఐ ని కంప్లీట్ చేసి బ్రెజిల్ ఈవెంట్ లో చూపించారంటే ఖచ్చితంగా ఫిల్మ్ లో ఉండేలాంటి షాటే కదా. అంటే క్లియర్ గా ఆ బిల్డింగ్ లో తను ఇప్పుడు మనకున్న ఈ ప్లాట్ సినాప్సిస్ ప్రకారం ఆ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఆ కిడ్ గురించే వెతుకుతున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నేను చూసిన లీక్స్ బట్టి గెలాక్టస్ క్యారెక్టర్ ని ఫెంటాస్టిక్ ఫోర్ మొత్తానికి ఎదుర్కొని చంపేస్తారా, మొత్తం సిల్వర్ సర్ఫర్ అందరూ చనిపోతారా లేదా అనే దాని గురించి క్లారిటీ లేదు. ఇలా కొన్ని లీక్స్ మాత్రమే రివీల్ అయ్యాయి. ఇంత బిగ్ విలన్ క్యారెక్టర్ ని ఒక ఫిల్మ్ గురించి చంపేస్తే అస్సలు ఫీల్ ఉండదు. ఖచ్చితంగా మిస్యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది క్యారెక్టర్ పొటెన్షియల్ ని. ఇక రివీల్ అయిన పోస్ట్ క్రెడిట్స్ యొక్క స్కూప్స్ ప్రకారం చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? డాక్టర్ డూమ్ యొక్క ఎపిడెన్స్. కానీ మనకు వచ్చిన ఈ స్కూప్స్ పోస్ట్ క్రెడిట్స్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్ డూమ్ లేడనమాట. మేబీ ఇప్పటిదాకా జరిగిన షూటింగ్స్ ప్రకారం ఈ పోస్ట్ క్రెడిట్స్ అంటే మనకి రివీల్ అయిన స్కూప్ మేబీ మిడ్ క్రెడిట్స్ అయి ఉండొచ్చు. తర్వాత ఎండ్ క్రెడిట్స్ లోని డాక్టర్ డూమ్ కి సంబంధించిన షూటింగ్ ఇంకా జరగలేదు. తర్వాత ఒకవేళ యాడ్ చేయొచ్చేమో, మేబీ అది తర్వాత పాసిబిలిటీస్ అనమాట. ఈ పోస్ట్ క్రెడిట్స్ అంటే మిడ్ క్రెడిట్స్ లో అయితే మాత్రం ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీవీఐ ని మీట్ అవుతారనమాట. ఆల్మోస్ట్ చనిపోతున్న డిస్ట్రాయ్ అవుతున్న మల్టీవర్స్ కి ఖచ్చితంగా రీడ్ రిచర్డ్స్ యొక్క అవసరం ఉంది. ఒక స్పేస్ క్రాఫ్ట్ ని క్రియేట్ చేయాలి అంటే కంప్లీట్లీ మల్టీవర్స్ లో ఉండేలాంటి యాంకర్ బింగ్స్ అందరినీ కూడా రౌండ్ అప్ చేసేలాంటి ఈ డివైస్ ఖచ్చితంగా రీడ్ రిచర్డ్స్ మాత్రమే తయారు చేయగలడని చెప్పి టీవీఏ ఇతన్ని అప్రోచ్ అవుతారనమాట. రీడ్ రిచర్డ్స్ గురించి మీకు తెలిసి ఉంటుంది. ఎంటైర్ మార్వెల్ కామిక్ హిస్టరీలోనే మోస్ట్ జీనియస్ కామిక్ క్యారెక్టర్ ఎవర్ గా కన్సిడర్ చేస్తారనమాట. ఎంసీయూ ఎర్త్ 616 లోని టోనీ స్టార్క్ మోస్ట్ జీనియస్ క్యారెక్టర్. కానీ డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ కన్నా జీనియస్ అనమాట. ఈవెన్ డాక్టర్ డూమ్ ఆల్మోస్ట్ రీడ్ రిచర్డ్స్ కి కాంపిటీషన్ ఇద్దామని తనని ఒక బిగ్ కాంపిటేటర్ గా ఫీల్ అవుతున్నప్పటికీ రీడ్ రిచర్డ్స్ యొక్క ఐక్యూని అస్సలు మ్యాచ్ చేయలేకపోతాడు. అలానే ఈ స్కూప్ లో ఇంకొక పాయింట్ బాగా అంటే ఇట్ మేక్ సెన్స్ అనేలాంటిది ఏంటంటే మొత్తం వేరియంట్స్ ఎంతో మంది ఉంటారు మల్టీవర్స్ లో రీడ్ రిచర్డ్స్. కానీ టీవీఏ ఓన్లీ ఈ పెడ్రో పాస్కల్ ని ఈ రీడ్ రిచర్డ్స్ ని ఎందుకు చూస్ చేసుకుంటుంది అంటే మోస్ట్లీ ఇది 1960s లోని రెట్రో ఫ్యూచరిస్టిక్ గా ఉండబోయేలాంటి టైమ్ లైన్ కదా, అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ గా ఉండబోతుంది. సో ఈ ఫ్యూచరిస్టిక్ టైమ్ లైన్ లోని ప్రతి ఎక్విప్మెంట్ చాలా అడ్వాన్స్డ్ గా ఉండబోతుంది కాబట్టి రీడ్ రిచర్డ్స్ యొక్క తెలివి కూడా అంతే అడ్వాన్స్డ్ గా ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా టీవీకి కావాల్సింది రీడ్ రిచర్డ్స్ చేయగలడు. ఈవెన్ ఫిల్మ్ యొక్క ప్లాట్ లో గానీ ఫిల్మ్ లో మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని అంటున్నారు కదా. అయితే దాన్ని బట్టి ఈ మల్టీవర్స్ యొక్క పోర్టల్స్ ని ఓపెన్ చేసేలాంటిది కూడా రీడ్ రిచర్డ్స్ క్రియేట్ చేస్తాడేమో. ఆ విధంగా ఈ ఫ్యూచరిస్టిక్ 1960s టైమ్ లైన్ ఈ ప్యారలల్ యూనివర్స్ యొక్క రీడ్ రిచర్డ్స్ ని ఈ ఎర్త్ 616 ఎంసీయూ కి అవెంజర్స్ డూమ్స్ డే సీక్రెట్ వార్ ఈవెంట్స్ కి తీసుకురావచ్చు అనమాట. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లోని డాక్టర్ డూమ్ కి రీడ్ రిచర్డ్స్ కి ఒక గట్టి ఫైట్ కూడా ఉంటుందంట. అసలు వీళ్ళిద్దరి మధ్యన మొదటి కాన్ఫ్లిక్ట్ ఎనిమీస్ గా ఏ విధంగా మొదలయ్యారనే కాన్ఫ్లిక్ట్ స్టోరీ అసలు ఈ యూనివర్స్ లో ఏ విధంగా రాస్తారనేది మనం ఫిల్మ్స్ లో చూడాలి. మోస్ట్లీ డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ గానీ ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా డూమ్స్ డే లో ఉండొచ్చని కూడా అంటున్నారు. ఎనీవే మొత్తానికి ఈ లీక్ అయిన ప్లాట్ పోస్ట్ క్రెడిట్స్ గురించి ఆ ట్రైలర్ ఫుటేజ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మీకు కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత క్యాప్టెన్ అమెరికా 4 యొక్క స్క్రీనింగ్ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. బ్రో ఇవన్నీ స్పాయిలర్స్ కదంటే ఖచ్చితంగా ఫిల్మ్ వచ్చే టైంకి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీలో చాలా మంది మర్చిపోతారు అనమాట. ప్రస్తుతానికి ఫిల్మ్ మీద ఒక క్లారిటీ హైప్ గానీ వాటి గురించి అయితే మాత్రం వీటి గురించి మనం తెలుసుకుంటాం వింటుంటాం కానీ ఫిల్మ్ వచ్చే టైంకి ప్రతి పాయింట్ కూడా మర్చిపోతాం. ఇన్ఫాక్ట్ చాలా ఫిల్మ్స్ కి ట్రైలర్ బ్రేక్ డౌన్స్ చేసే నేనే ఫిల్మ్ వచ్చేటప్పటికి ఆ బ్రేక్ డౌన్ లో ఏం చెప్పాననే పాయింట్ గుర్తుండదు అనమాట. ఆ ట్రైలర్ వచ్చే టైంకి ఆ రిపోర్ట్ ఆర్ న్యూస్ వచ్చే టైంకి ఆ ఫిల్మ్ మీద ఒక క్లారిటీ గురించి డిస్కషన్ అనమాట. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.